ప్రభుత్వానికి ఓ మాట సాయం లేదు, ఓ మూట సాయం లేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ మీద అసలే శ్రద్ధ లేదు. ఇరిటేషన్, ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి, ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, అక్రమ కేసులు పెట్టుడు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు, రైతులకు బేడీలు వేసుడు, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు, ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు, ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసల్లాగా బతికారు. ఈరోజు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది? మౌనం అర్ధాంగీకారము అంటారు. ఒకవైపు బుల్డోజ్ చేసి ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచెర్లకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెడితే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు వాళ్ళకే,